వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను మానస. ఈ రోజు మనం ఒక లగ్జూరియస్ వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ని చూడబోతున్నాం. సో అందుకని మన జర్నీని ఈరోజు మనం ఎగ్జిట్ నంబర్ 9 వరంగల్ హైవే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము. గట్కేసరికి వెళ్లే రూట్ అన్నమాట. అండ్ చూడబోయేటువంటి వెంచర్ ఏదైతే ఉందో అది యాదగిరిగుట్ట టెంపుల్ కి దగ్గరలో ఉంటుంది. అండ్ ఈ పాయింట్ నుంచి మనం ఎందుకు స్టార్ట్ అవుతున్నాము అని అంటే, వరంగల్ ఎగ్జిట్ నంబర్ 9 అనేది మనందరికీ కూడా చాలా తెలుసు. గట్కేసర్ అండ్ ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా డెవలప్ అయిపోయాయి. ఒక్కసారి మనం ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి సింగపూర్ టౌన్షిప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. పోచారం ఐటీ హబ్ అనేది చాలా ఫేమస్. ఇందులో మనకి ఇన్ఫోసిస్ కావచ్చు, అలాగే రహేజా ఐటీ పార్క్ కావచ్చు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయాయి. చాలా మంది ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నారు. సో ఆ ఎంప్లాయీస్ నీడ్స్ కి తగినట్టుగా అక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి. బోలెడ్ అన్ని టౌన్షిప్స్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్, ఇలా రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ఎన్నో మంచి వెంచర్స్ అనేవి ఆల్రెడీ అక్కడ రూపొందుతున్నాయి. అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సింగపూర్ టౌన్షిప్ అండి. ఇది చాలా చాలా ఫేమస్ అండ్ మన కంచూట్ మేయర్లోనే అది కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని నీడ్స్లో భాగంగా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి ఉంది, అలాగే శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. సో ఇలా చాలా చక్కగా డెవలప్మెంట్ అనేది జరిగిపోయినటువంటి ఏరియా అన్నమాట ఘట్కేసర్ అండ్ చుట్టుపక్కల సరౌండింగ్ ప్లేసెస్ అని కూడా. సో ప్రెసెంట్ ఇప్పుడు మనం వరంగల్ హైవే మీద ట్రావెల్ చేసుకుంటూ ఆన్ ద వేలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్దాం, పదండి. సో ఇప్పుడు మనము వరంగల్ హైవే మీద ట్రావెల్ చేసుకుంటూ గట్కేసర్ దాటి కొంచెం ముందుకు వచ్చేసాము. బీబీ నగర్ చేరుకున్నాము. బీబీ నగర్ మనందరికీ తెలిసిందే, వెల్ డెవలప్డ్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ కూడా మంచి భూమిలో ఉంది అక్కడ. అండ్ అలాగే బీబీ నగర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కింద ఇక్కడ డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది అండ్ మెడికల్ సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజ్ కూడా రన్ అవుతుంది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఇది నరేంద్ర మోడీ గారు అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు అనేది కేటాయించారనమాట సెకండ్ ఫేజ్ కింద. సో ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా డెవలప్మెంట్స్ అన్ని కూడా చాలా శరవేగంగా జరిగిపోతున్నాయి. ఇది తెలంగాణలోనే అతిపెద్ద మెడికల్ హబ్ గా అవుతుందని చెప్పొచ్చు. అండ్ మనం ఇప్పుడు వెళ్ళే దారిలో చూసుకుంటే ప్రధానమైన హైలైట్ గా ఈ ఎయిమ్స్ అని చెప్పొచ్చు మనం చూడబోయే వెంచర్ కి. సో ఇంకా ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఆన్ ద వేలో చూసుకుంటూ వెళ్దాం, రండి. ప్రెసెంట్ ఇప్పుడు మనము వరంగల్ హైవే మీద ట్రావెల్ చేసుకుంటూ బీబీ నగర్ దాటేసి భువనగిరి టౌన్ కి చేరుకున్నాము. మీరు చూడొచ్చు. సో భువనగిరి టౌన్ అంటే అందరికీ కూడా వెల్ నోన్. అండ్ ఈ భువనగిరి టౌన్ ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ గా కూడా ప్రకటించేశారు. కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ కూడా ఏర్పడ్డాయి, వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. సో ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇది. అండ్ అలాగే ఈ భువనగిరికి ఎంతో చరిత్ర ఉంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం అక్కడ చూడండి కనిపిస్తుంది కదా కొండ. సో అదే భువనగిరి కోట అన్నమాట. చాలా ఫేమస్ అన్నమాట ఫోర్ట్. ఈ ఫోర్ట్ ని చూడడానికి ఎంతో మంది టూరిస్టులు కూడా వస్తుంటారు, ఎందుకంటే ఎంతో చరిత్ర ఉంది. అటువంటి ఫోర్ట్ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుంది అన్నమాట. అండ్ అలాగే ఎన్నో డెవలప్మెంట్స్ ఉన్నటువంటి, ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నటువంటి ఈ వరంగల్ హైవేని గ్రోత్ కారిడార్ గా తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించింది. సో ఇవన్నీ కూడా మన భువనగిరి టౌన్ కి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే భువనగిరి టౌన్ లో కొంత భాగాన్ని ఇండస్ట్రియల్ ఏరియాగా కూడా గవర్నమెంట్ రీసెంట్ గా ప్రకటించింది అనమాట. అంటే అందులో ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ కూడా మంచి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. సో ఇండస్ట్రియల్ పరంగా చూసుకున్నట్లయినా, అలాగే రెసిడెన్షియల్ పరంగా చూసుకున్నట్లయినా ఎక్కువగా మనకి పీపుల్ మూవ్ అయ్యేటువంటి టౌన్ అన్నమాట భువనగిరి టౌన్. ఇది ఇప్పటికే చాలా చాలా ఫేమస్. ఇంకా వెళ్తూ వెళ్తూ ఈ హైవేలో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం, పదండి. సో
ప్రెసెంట్ ఇప్పుడు మనము వరంగల్ హైవే మీద ట్రావెల్ చేసుకుంటూ రాయగిరి చౌరస్తాకు వచ్చేసామండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫేమస్ యాదగిరిగుట్ట, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటి యాదగిరిగుట్ట మన కంచూపు మేరలో అక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ యాదగిరిగుట్ట కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా ఎక్కువగా జనసందోహం కనిపిస్తుంది. సండేస్ అయితే విపరీతంగా పీపుల్ వస్తూ ఉంటారు. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ చుట్టుపక్కల అంతా కూడా డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇప్పటికే మంచి భూమిలో ఉంది. అలాగే రాయగిరి చుట్టుపక్కలనే మనకి RRR కూడా రాబోతుంది, ప్రపోజల్ RRR. సో అది వచ్చిన తర్వాతనైతే ఇంకా ఎక్కువగా మనకి భూముల రేట్లు అనేవి పెరిగిపోయే అవకాశం చాలా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక సో మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం చూడబోయేటువంటి వెంచర్ ఏదైతే ఉందో లగ్జరియస్ వీకెండ్ హోమ్ అనే కాన్సెప్ట్తో రూపొందుతున్నటువంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్లోనే ఉందన్నమాట. సో మనం ఆ ప్లేస్కి చేరుకుందాం పదండి. వరంగల్ హైవే మీద మనం ట్రావెల్ చేసుకుంటూ ఇప్పుడు మనం చిన్న కందుకూరుకు చేరుకున్నామండి. మీరు చూడొచ్చు ఇది వరంగల్ హైవే. అండ్ ఇప్పుడు నేను చూపిస్తాను అని చెప్పినటువంటి వెంచర్ వచ్చేసి SVS ఇన్ఫ్రా డెవలపర్స్ వారి వీకెండ్ హోమ్స్, లగ్జూరియస్ వీకెండ్ హోమ్స్ ప్రాజెక్ట్. ఇది మనం చూడొచ్చు జస్ట్ 500 meters అవేలో, 500 meters మనం చేరుకోవచ్చు ఆ ప్లేస్కి. ఇలా మనం వెళ్ళాలన్నమాట. సో మనం లోపలికి వెళ్ళిపోదాము, ఏమేమి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. వీకెండ్ హోమ్స్ అంటున్నారు, లగ్జూరియస్ వీకెండ్ హోమ్స్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ అని కూడా చెప్తున్నారు. సో ఇస్తున్న డెవలప్మెంట్స్, స్పెషాలిటీస్ అన్ని కూడా మనం వెళ్ళి చూసేద్దాం పదండి. ఎస్, సో వరంగల్ హైవే నుంచి జస్ట్ ఒక 500 meters మనం ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసాము SVS ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ. మీరు చూడొచ్చు SVS ఇంద్రప్రస్థ జస్ట్ హైవే నుంచి 500 meters దూరంలోనే ఉందండి. ఇది లగ్జూరియస్ వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్, అలాగే గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మనం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో ఇంద్రప్రస్థ లోపలికైతే వచ్చేసాము. మీరు చూడొచ్చు ఇది వచ్చేసి 12 ఎకరాల్లో రూపొందుతున్నటువంటి DTCP అండ్ RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అన్నమాట. బ్యూటిఫుల్ ఎంట్రీ ఆర్చ్ మనకు కనిపిస్తుంది, గ్రాండ్ మెజెస్టిక్ ఎంట్రీ ఆర్చ్ అన్నమాట ఇది. అండ్ అలాగే పక్కనే మనం చూడొచ్చు సెక్యూరిటీ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 24/7 సెక్యూరిటీ అనేది ఉంటుంది. టోటల్ 12 ఎకరాల్లో దీన్ని డెవలప్ చేస్తున్నారనమాట. గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్, అలాగే లగ్జూరియస్ వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్తో. అండ్ అలాగే డెవలప్మెంట్స్ కూడా దానికి తగినట్టుగానే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను నడుస్తున్నాను కదా, ఇదంతా కూడా 40 feet రోడ్, బ్లాక్ టాప్ రోడ్స్ అనమాట. ఇంటర్నల్ వచ్చేసి 33 feet రోడ్ ఇస్తున్నారు, అన్ని కూడా బ్లాక్ టాప్ రోడ్స్. అండ్ అలాగే డెవలప్మెంట్స్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా మనకి ప్లాంటేషన్ అనేది చేశారు, ఫ్లవర్స్ అండ్ అలాగే డెకరేటివ్ ప్లాంట్స్తో. సో చుట్టూరా నాకైతే గ్రీనరీయే కనిపిస్తుంది, అందుకే డెవలప్మెంట్స్ మ్యాక్సిమం కంప్లీట్ అయ్యాయేమో అని చెప్తున్నాను. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఈ రోడ్డు 40 feetని డివైడ్ చేసేసారు హాఫ్. అండ్ డివైడర్కి కూడా మధ్యలో టోటల్గా ప్లాంట్స్ ఇచ్చేసారు. నా వెనకాలంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ప్లాంట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా. అండ్ దాని మెయింటెనెన్స్ కూడా బాగుందండి, డ్రిప్ త్రూ వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మనం ఇక్కడ చూడొచ్చు కర్బింగ్ స్టోన్స్ కూడా ఇచ్చేసారు. అండ్ వన్స్ మనం చూడొచ్చు ఇక్కడ పైన మనకి ఎలక్ట్రిసిటీ అండ్ అలాగే మనకి మోడ్రన్ స్ట్రీట్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా డెవలప్మెంట్స్లో భాగంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కర్బింగ్ స్టోన్స్ ఇస్తున్నారు, ఫుట్పాత్ విత్ టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారు, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రీనరీ కూడా చాలా బాగుంది. ఎవెన్యూ ప్లాంటేషన్ అయితే ఇరువైపులా రోడ్డుకి చుట్టూరా మనకు కనిపిస్తూ ఉంది. సో చాలా బ్యూటిఫుల్గా డెవలప్మెంట్స్ అనేవి చేస్తూ ఉన్నారు. సో మనం చూడొచ్చు ప్రతి ప్లాట్కి కూడా వాటర్ సప్లై అనేది ప్రొవైడ్ చేసేసారు ఇండివిజువల్గా.
సో ఈ వెంచర్లో ఇందాక మనం ఎంట్రీ ఆర్చ్ చూసాం కదండి, అక్కడ మనకు కనిపిస్తుంది. సో 24/7 సెక్యూరిటీ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ ఎంట్రీతో పాటు ఇంకో ఎంట్రీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు. ఎంట్రీ అండ్ ఎగ్జిట్కి మరో గేట్ కూడా ఇచ్చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ పక్కన మనం చూసుకున్నట్లయితే పార్క్ కూడా ఉంది. పార్క్ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఎస్విఎస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ మనం ఇందాకే చెప్పుకున్నాము. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ అలాగే లగ్జూరియస్ వీకెండ్ హోమ్స్ కాన్సెప్ట్తో రూపొందిస్తున్నారని. సో దానికి తగ్గట్టుగానే ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగా 25+ ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో భాగంగా మనము టోటల్ ఈ వెంచర్ 12 ఎకరాలు. ఆ 12 ఎకరాల్లో 2 పార్క్స్ అనేది మంచి బిగ్ సైజ్ పార్క్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఉన్నది ఒక పార్క్లో, ఇక్కడ చూడొచ్చు చాలా పెద్ద పార్క్ ఇది. అండ్ అలాగే అండర్ కన్స్ట్రక్షన్లో ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అనమాట. దీంతో పాటు ఇంకా లోటస్ పాండ్ కన్స్ట్రక్షన్ కూడా జరగబోతోంది. అండ్ అటువైపు మనం ఒక్కసారి చూద్దాము. సో ఈ పార్క్లోనే కొంచెం ముందుకు వచ్చేసాం మనము. ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ మనకు కనిపిస్తుంది చూడొచ్చు. సో ఇది కూడా డెవలప్మెంట్ చక్కగా కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చిల్డ్రన్ పార్క్కి వచ్చేసామండి. చక్కగా చిల్డ్రన్కి ఆడుకోవడానికి కావాల్సినటువంటి అన్ని గేమ్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనం చూడొచ్చు. సో అలాగే గ్రీనరీ కూడా మనకు కనిపిస్తుంది. చక్కగా బ్యూటిఫుల్ గ్రీనరీ అనేది ప్రొవైడ్ చేసేసారు. ల్యాండ్స్కేపింగ్ ఓవరాల్ గార్డెన్ అంతా కూడా మనకి ఇలా ల్యాండ్స్కేపింగ్ అనిపిస్తుంది. చిల్డ్రన్ ఆడుకోవడానికి కూడా మంచి ఎక్విప్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. మెయింటెనెన్స్ కూడా చాలా చాలా బాగుంది. సో ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు కంటైనర్ రూమ్ లాగా. ఇది ఆఫీస్ రూమ్ అన్నమాట. ప్లాట్ సైజెస్ 165 చదరపు గజాల నుంచి 371 చదరపు గజాల వరకు అందుబాటులో ఉన్నాయి. సో వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ అని చెప్పాను కదా, సో దానికి తగినట్టుగా మనకి ఇక్కడ ప్లానింగ్ అనేది ఉంది. మనం ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసి 2 BHK ఎలివేషన్ అనమాట. ఇలా ఉంటుంది 2 BHK. అండ్ లోపల హౌస్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదంతా పార్కింగ్ ఏరియా, లాన్, అలాగే కిచెన్. సో కిచెన్ కమ్ డైనింగ్ అనమాట. అండ్ తర్వాత బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ లివింగ్ రూమ్. సో ఇది వచ్చేసి మనకి టోటల్గా కన్స్ట్రక్షన్ ఏరియా చూసుకున్నట్లయితే కనుక మనకి 832 స్క్వేర్ ఫీట్ వస్తుంది. 2 BHK. సో ఫ్లోర్ ప్లాన్ ఇదనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు DTCP అండ్ రెరా అప్రూవ్డ్ అని కూడా చెప్పాను కదా, దానికి సంబంధించినటువంటి నంబర్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చేస్తారు. సో ఇందాక నేను 2 BHK చూపించాను కదా, ఇది వచ్చేసి 1 BHK కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. మనకి స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా, లాన్ ఇచ్చారు, తర్వాత కిచెన్ కమ్ డైనింగ్, అండ్ తర్వాత లివింగ్ ఏరియా, నెక్స్ట్ 1 బెడ్రూమ్ వస్తుంది అనమాట. సో దీని కన్స్ట్రక్షన్ సైజ్ వచ్చేసి మనకి 645 స్క్వేర్ ఫీట్ వస్తుంది 1 BHK. ఇది ఫ్లోర్ ప్లాన్ అనమాట. అండ్ బయట చూస్తే మనకి ఇలా ఎలివేషన్ ఇలా ఉంటుంది. సో ఇందాక నేను ఒక పార్క్ చూపించాను కదా, అండ్ తర్వాత ఇప్పుడు ఇంకో పార్క్ అనమాట. టోటల్ 2 పార్క్స్ అని చెప్పాను కదా, ఇది రెండో పార్క్. ఇది చూడొచ్చు, ఇంకా పెద్దగా మనకి బాగుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటే మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ఫస్ట్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ అన్ని ఏవైతే ప్లాట్స్కి వాటర్ ఉంటుందో వాటర్ పైప్ లైన్ ఇచ్చారు. సో దానికి ఇక్కడ నుంచే వాటర్ సప్లై అనేది వెళ్తుంది. అండ్ తర్వాత మనకి అవుట్డోర్ గేమ్స్లో చూసుకున్నట్లయితే మనకి వాలీబాల్ అండ్ బాస్కెట్బాల్కి సంబంధించినటువంటి కోర్టు మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే క్రికెట్ అందరికీ ఫేవరెట్ ఉంటుంది కదా, సో క్రికెట్ ఆడడానికి అక్కడ నెట్ ప్రాక్టీస్కి కూడా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు, నెట్. అండ్ అలాగే వాకింగ్ ట్రాక్, ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అది వచ్చేసి లాన్ అనమాట. చిన్న చిన్న కిటీ పార్టీస్ అలా చేసుకోవడానికి మనకి అక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. యాంపీ థియేటర్ కూడా ఇక్కడే వస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్ కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ మనకి ఇదంతా కూడా గ్రీనరీతో ఉండబోతోంది. మనకి ల్యాండ్స్కేపింగ్ జరగబోతుంది అనమాట. ఇవన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఇందులోనే మనకి గజిబోస్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ వెంచర్ అంతా కూడా చూసుకున్నట్లయితే మనకి టోటల్ గ్రీనరీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే మనం పార్క్స్ చూడొచ్చు, ఎస్పెషల్లీ ఇక్కడ మనకి పార్క్స్లో కూడా 4 వెరైటీస్ ఇచ్చేసారనమాట. ఒకటి ఫ్లవర్ గార్డెన్ ఒకటి ఇచ్చేసారు, అండ్ అలాగే మనకి హెర్బల్ గార్డెన్ ఇచ్చేసారు, అలాగే ట్రాపికల్ గార్డెన్, స్పిరిచువల్ గార్డెన్, ఇలా గార్డెన్స్కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ పార్క్స్ కూడా చక్కగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇందులో ప్రొవైడ్ చేస్తున్న అమ్యూనిటీస్లో భాగంగా ఇంకా కొన్ని అమ్యూనిటీస్ ఏంటంటే యోగా లాన్ ప్రొవైడ్ చేస్తున్నారు, మల్టీపర్పస్ లాన్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే అవుట్డోర్ జిమ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నా వెనకాల మీరు చూడొచ్చు కాంపౌండ్ వాల్, టోటల్ 12 ఎకరాలు మొత్తం కూడా ఇలా కాంపౌండ్ వాల్తో కవర్ చేసేసారనమాట.
100% వాస్తు, అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంకా పొల్యూషన్ ఫ్రీ ఏరియా. సో క్లియర్ టైటిల్ కూడా ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు, స్పాట్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. ఎస్పీఎస్ ఇంద్రప్రస్థలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది. సో చూసారు కదండి, ఎస్పీఎస్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ మనం చూసాము. 12 ఎకరాలలో చక్కగా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ ఇస్తున్నారు. అలాగే వీకెండ్ హోమ్ కాన్సెప్ట్లో కూడా చక్కగా డెవలప్ అనేది చేస్తున్నారు. ఎలా ఉంటుంది కన్స్ట్రక్షన్ అనేది కూడా మనం చూసాము. అక్కడ ప్లాట్ సైజు కానివ్వండి, లోపల కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అవన్నీ చూసాం మనము. సో ఇది టోటల్గా ఈరోజు ఉన్నటువంటి మన వెంచర్లో డీటెయిల్స్ అన్ని చెప్పేశాను. వీకెండ్ హోమ్స్ కొనాలి అనుకున్నా, లేదంటే గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ కొనాలనుకున్నా కూడా స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి, మీ ప్లాట్స్ని బుక్ చేసుకోండి. మరొక మంచి విల్లా ప్రాజెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం రియల్ ఎస్టేట్ టీవీలో. అంటిల్ దెన్, బై బాయ్. హలో, దిస్ ఇస్ సింగర్ హారిక నారాయణ్. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.